తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతోంది. అధిక జ్యేష్ఠ మాసం అని అంటే డెఫినెట్ గా 2.5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సార్ మామూలుగా అధిక మాసం. అవును. ఈసారి జ్యేష్ఠ మాసం వచ్చింది, అధిక మాసము. ఈ అధిక మాసంలో ఇంకాస్త అధికంగా పుణ్యం మనం సముపార్జించుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి తిథి నక్షత్రంతో కూడి వస్తోంది. అది 21వ తారీఖు గురువారం, పుష్యమి నక్షత్రం. గురు పుష్య యోగంతో వస్తున్నటువంటి ఈ రోజుని ఆ రోజుకు ఉన్నటువంటి పవర్ ఏంటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఆ రోజుని, ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం ఆదివారం పుష్యమి వచ్చినా, గురువారం పుష్యమి వచ్చినా సాధారణంగా దాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే సాధన చేసుకునే వాళ్ళకి సాధనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లేదు కొత్తగా ఏదైనా సరే ఒక మంత్ర దీక్ష తీసుకుందాం, లేదు మనం ఇవాళ నుంచి కొత్తగా ఈ రకమైన పూజ మొదలెడతాం. అలా ఏవైతే కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉంటామో అలాంటి ప్రణాళికలు అమలు చేయడానికి ఒక అద్భుతమైన రోజుగా ఈ గురు పుష్యమి లేదా ఆదివారం పుష్యమి ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం అద్భుత యోగాలుగా చెప్పడం అనేది ఉంటుంది. తర్వాత పుష్యమి యోగం అనేది ఏదైనా సరే, గురు పుష్యమి యోగం అనేది, పుష్యయోగం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదు, దాంతోపాటు మరికొన్ని యోగాల్ని కలుపుకుని వస్తుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది, రవి యోగం ఉంటుంది, అమృత సిద్ధి యోగం. ఈసారి మొత్తం దీంతో కలిపి 6 యోగాలు ఉన్నాయి. అమృత యోగం, శుభయోగం. సో అమృత, శుభ, తర్వాత సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి, రవి, పుష్యయోగం, మొత్తం 6 యోగాలు ఉన్నాయి కదా. ఇట్లా ఈ మధ్య కాలంలో ఇన్ని యోగాలతో అప్పుడప్పుడు వస్తుంది. బట్ సాధారణంగా పుష్యమితో పాటు కనీసం 3 యోగాలు అయితే ఉంటాయి. సర్వార్థ సిద్ధి యోగం కానీ, అమృత సిద్ధి యోగం కానీ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా రవి యోగం అనేది కూడా ఉంటుంది. సో ఒక్కోసారి ఇలా 6 యోగాలు కూడా రావటం అనేది ఉంటుంది. అంటే మన యొక్క ఏమంటాం, అరిషడ్ వర్గాలు అనేవి ఏవైతే ఉంటుందో వాటిని జయించడానికి 6 రకాల యోగాలు వచ్చాయి అనుకోవచ్చు. సో అంటే ఖచ్చితంగా ఇవాళ మనం చేసే ఏదైనా సరే, ఒక తపస్సు అనుకోండి, ఒక దీక్ష అనుకోండి, ఒక ఏదైనప్పటికీ కూడా అది సులభంగా ఫలించడం అనేది ఉంటుంది. సో గురు పుష్య యోగాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా తెలిస్తే వదులుకోవద్దు. అంటే సాధారణంగా మీకు ఓన్లీ శ్రీరామ 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 అంటం వస్తే ఒక పక్కన కూర్చుని కాసేపు శ్రీరామ శ్రీరామ అనుకోండి, అదే పుణ్యం వస్తుంది. లేదా హరే రామ హరే కృష్ణ అనుకున్నా అదే పుణ్యం వస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఏదో ఒకటి చదవకుండా ఉండొద్దు. ఒకవేళ మీకు ఆధ్యాత్మిక దృష్టి ఇష్టత ఉంటే గనక సో వినియోగించుకోండి. సరే, మనం లాస్ట్లో ఎలాగో ఈరోజు ఏం చేస్తే మంచిది, ఎలాంటివి ఎలాగో చెప్తాం. కానీ నేను అనేది ఏంటంటే, ఇలాంటివి మంచి మంచి డేస్ని మనం మన యొక్క సాధనకి వినియోగించుకోవాలి. సో ఎవరో చెప్తారు మనకి ఎప్పటి నుంచో లలితా సహస్రం చదవాలని ఉంటుంది. ఏదైనా సరే చదివేదానికి మంచి రోజు ఎప్పుడు, ఇలాంటివి మంచి రోజు చూడక్కల్లా, ఇంకేమీ చూడక్కర్. ఇంతకంటే అద్భుతమైన రోజు ఏముంటుంది. పైగా గురువారం అంటే గురు అనుగ్రహం ఉన్నట్టే మనకి. ఎంతసేపు ఉంది సార్ గురు పుష్యమి యోగం? ఇంచుమించు ఆ రోజు అర్ధరాత్రి దాకా ఉంది, 1 గంట దాకా మొత్తం ఉన్నట్టే. సో అందుకని ఖచ్చితంగా ఎవరికి ఏ సమయం ఖాళీ అయితే ఆ సమయంలో ఖచ్చితంగా ఏదో రకమైన సాధన చేసుకోవటం అనేది అత్యుత్తమం. సరే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరికైనా సరే ఇవాళ ఫస్ట్ ఏదైనా సరే వాళ్ళ ఇష్ట గురువు ఎవరైతే ఉంటారో ఆ ఇష్ట గురువుది చదువుకుంటారు. దానికి ముందు మాత్రం ఒక చిన్న శ్లోకం అన్నమాట, గాయత్రి. ఓం తంత్రాత్మకాయ విద్మహే మంత్రాత్మకాయ ధీమహి తన్నో సిద్ధ గురు ప్రచోదయాత్. ఓం తంత్రాత్మకాయ విద్మహే, ఓం తంత్రాత్మకాయ విద్మహే మంత్రాత్మకాయ ధీమహి తన్నో సిద్ధ గురు ప్రచోదయాత్. ఇది 21 సార్లు 12 సార్లు చదువుకుని ఆ తర్వాత వాళ్ళు అనుకున్న సాధన మొదలెడితే కనుక చాలా శీఘ్రంగా ఫలించడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇదేనే కాదు, మీరు ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా ఒక గ్రంథం లేదా ఏదైనా చదవాలి కొన్నాళ్ళు, ఇప్పుడు సుందరకాండ పారాయణ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఏదైనా సరే ఒక కొత్తది మనం మొదలెడతాం. గురుచరిత్ర పారాయణ ఉంటుంది. దానికి ముందు ఈ శ్లోకం కనుక 12 సార్లు కానీ 21 కానీ చదువుకుంటే కనుక అవి చాలా తొందరగా పనిచేస్తాయి మనకి. మనం ఏ ఏ కోరికలతో వాటిని చదవడానికి కూర్చున్నాము. సో ఆ రకంగా చేసుకోవటం అనేది మంచిది. ఇది ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పే ఏదైతే అంటే ఇదంతా సాధకుల కోసం, కానీ సాధారణ మనుషుల కోసం ఏంటి అంటే కనుక ఈరోజు ఎవరికైనా సరే ఉద్యోగంలో
ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగం రావటం కోసం, సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా నోటికి ఇంకా శుభం కార్డు పలకపోతే ఏదైతే ఉందో అలాంటి బాధలు ఏవైతే ఉన్నాయో, సో కేవలం నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక రెమెడీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ ఎడమ చేతి మీద, ఈ ఎడమ చేతి మీద ఆకుపచ్చ పెన్ను కానీ రెడ్ పెన్ను కానీ, అంటే పెన్ను కలర్ కాదు, దానిలో ఉండే రీపిల్ ఇంక్, సో అది ఏమంటాం ఆకుపచ్చ రంగు కానీ రెడ్ కలర్ కానీ ఉండాలి. వెళ్ళి 3 గీతలు గీయాలి ఇక్కడ, నిలువు గీతలు ఇలా. సో అది ఆ నిలువు గీతలు ఇక్కడ మనం ఏమంటాం చిన్న సర్దిద్దుకోండి. యాక్చువల్గా చిటికిన వేలు కాదు, చూపుడు వేలు కింద. ఓకే, ఇట్లాగా సార్? రైట్, చూపుడు వేలు 2 3 వేసుకుని 70 55 62 87 నంబర్. ఇది దాన్ని చూసుకుంటూ, ఆ నంబర్ని చూసుకుంటూ మనం ఓం జయంతే జయవర్ధనాయ నమః, జయంతే జయవర్ధనాయ నమః అలా 21 సార్లు. ఓకే. తర్వాత ఇదే నంబరు మన యొక్క పుస్తకంలో రోజుకి 28 సార్లు చొప్పున 21 రోజులు వేయాలి. 28 సార్లు చొప్పున 21 రోజులు రాసుకోవాలి ఆ నంబర్ని. ఖచ్చితంగా నెలల్లోపు ఏదో ఒక కాల్ లెటర్ రావడానికి ఉంటుంది. అయితే ఇది ఎడం చేతి మీదే అందుకే అంటే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు కుడి చేతికి రాసుకోవాలి. సో మామూలుగా అయితే మనకి కుడి చేతి మీద రాయటం కష్టం. సో అందుకని ఎడమ చేతి ఈ నంబర్ వేయాలి, ఇక్కడ 3 గీతలు వేయాలి. ఈ నంబర్ని చూసుకుంటూ ఓం జయంతే జయవర్ధనాయ నమ, ఓం జయంతే జయవర్ధనాయ నమ, ఓం జయంతే జయవర్ధనాయ నమ. అది 12 కానీ 21 సార్లు. తర్వాత అది అయిపోయాక మళ్ళీ పుస్తకంలో 28 సార్లు 21 రోజులు రాయాలి. అంతే. అది గ్రీన్ ఇంక్ తో గానీ రెడ్ ఇంక్ తో గానీ చెయ్యాలి. రైట్. చేస్తే సార్ ఖచ్చితంగా అది ఉద్యోగం లాభం అనేది కానీ, ఉద్యోగంలో వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు కూడా పోతాయి. రైట్. అంటే ఉద్యోగం చుట్టూ తిరిగే అంశాలు ఏమున్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా లాభం జరగడానికి ఇది చాలా బెస్ట్ రెమెడీ. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఈ గురు పుష్య యోగం అనేది వాళ్ళకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అద్భుతం సార్, ఇదేదో కొత్త రకంగా చెప్పారు మీరు. ఇటువంటివి నేను ఎప్పుడు వినలేదు మీరు చెప్పటం. అంటే నంబర్స్ ఇట్లా రాయించడం అనేది. అంటే మనకి ఏమంటాం చాలా రెమెడీస్ ఉంటాయి. సో కొన్ని రెమెడీస్ ఒక్కొక్క సందర్భంలో మనం చెప్తూ ఉంటాం. అవును, ఆ సమయ సందర్భం ఏర్పడాలి కదా. రైట్. సో ఇటువంటివి క్లయింట్స్ కి ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి CA చదువుతున్న అమ్మాయి కూడా ఇచ్చున్నాను. బాగుంది సార్, చాలా కొత్తగా ఉంది, వినూత్నంగా ఉంది. ఖచ్చితంగా ఇది చేసుకుని ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏమైనా ఈ గురు పుష్యమి యోగం ఉపయోగపడుతుందా సార్? అంటే గురు పుష్యమి యోగం అనేది ఆర్థికంగా కన్నా కూడా అంటే మరి సాధనకి చాలా బాగుంటుంది, చేసిన మంత్రం ఫలిస్తుంది అని చెప్తున్నారు కదా. అప్పులు పోవడానికి ఏదైనా సాధన చేయడానికి ఏదైనా మంత్రం చెప్పాలి. ఆ బాధతోనే చాలా మంది బాధపడుతున్నారు సార్. రైట్. ఓం గం గణపతియే రుణం చింది ఓం గం గణపతియే రుణం చింది. సో ఈ అప్పుల బాధలన్నీ కూడా పోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇదే రోజు దాన్ని సాధనగా కూడా మొదలెట్టుకోవచ్చు. అయితే ఇది 40 రోజులు చేయాలి. ఖచ్చితంగా 54 లేదా 108 సార్లు చదవాలి. అలా చేస్తే మంచి పని. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా తెలియజేశారు. డెఫినెట్ గా వచ్చేటటువంటి పవర్ఫుల్ డేని డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. పంచమి తిథి కూడా కలిసి బాగున్నాయి, మంచి. ఇంకా మన ఇష్టం అది, ఇంకంతా ఎంత వినియోగించుకుంటాం అనేది మన చేతిలో. రైట్ సార్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.